వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఏఐ జాబ్ కావాలంటే జెన్ ఏఐ వర్సిటీ రావాల్సిందే అనే మాట ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువ హాట్ టాపిక్ గా మారుతుంది. గత వారం వినూత్నంగా నిర్వహించిన హ్యాకథాన్ తర్వాత పిల్లల్లో మరింత కాన్ఫిడెన్స్ పెరగటానికి కారణమైంది. పూర్తిగా జనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగిస్తూ ప్రాజెక్టులు నిర్వహించుకునే వెసులుబాటు కలిగించడంతో పిల్లల్లో క్రియేటివ్ ఐడియాస్ ని చూసినట్లు యాజమాన్యం చెబుతోంది. స్పాట్ లో 6 మెంబర్స్ కి జాబ్ ఆఫర్లు, 4 మెంబర్స్ కి ఇంటర్న్షిప్ ఆఫర్ చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయంటే ఏ స్థాయిలో జెన్ ఏఐ విద్యార్థులు ట్రైన్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏంటి జెన్ ఏఐ వర్సిటీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ పై వీళ్లకు ఎందుకంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు? 100% జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో పాటు కనీసం 12 లక్షల ప్రారంభ ప్యాకేజీతో ఏఐ జాబ్స్ అంటున్న జెన్ ఏఐ వర్సిటీ ఫౌండర్ హను ఎడ్లూరి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. థ్యాంక్ యూ అమ్మా. సార్, నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత ఎఫెక్ట్ చూపిస్తుందా జాబ్స్లో? అంటే ఏదైనా ఇంటెలిజెన్స్ అనేది మనిషి ఒక పని చేసే కెపాసిటీని తీసుకొస్తుంది. అందుకోసం మనం చదువుకుంటాం. ఆ స్కిల్స్ ఏవైతే వచ్చాయో, ఆ పని ఏదైతే ఉందో, మన ముందు తరాల వాళ్ళు పనిచేస్తారు, మన తరాల వాళ్ళు పనిచేస్తారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ SSLC చదివితే చాలా పెద్ద విషయం, కానీ ఇవాళ డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివితే ఒకప్పుడు అది కూడా పెద్ద విషయం, కానీ ఇవాళ ఇంజనీరింగ్ చదివితే పెద్ద విషయం కాదు. ఇంజనీరింగ్తో పాటుగా మీరు ఏఐని వాడుకొని మీతో పాటుగా తీసుకెళ్ళగలిగే శక్తి ఎంతవరకు తెచ్చుకోగలిగారు అన్నదాన్ని బట్టి భవిష్యత్తు అంతా ఉండబోతుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, కంప్యూటర్స్ వచ్చినప్పుడు మా జాబ్స్ పోతాయి అని ఒకప్పుడు అందరూ ఫీల్ అయ్యారు. బట్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఏమి పోతాయి అని చూస్తే, ఏవైతే పనులు పాతవి, తక్కువ స్కిల్స్తో చేయాల్సిన అవసరం ఉన్నటువంటివి, రిపిటేషన్గా ఉండేటివి, రొటీన్గా ఉండేటువంటివి, అంటే మార్నింగ్ 9 to 5 ఆఫీస్కి వెళ్ళి వచ్చేటువంటి జాబ్స్, వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న జాబ్స్ ఇక ముందు ముందు ఉండవమ్మ. అవి ఎవరైనా కూడా వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, నేను లేకపోతే అక్కడ పని నడవదు అనేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నిలబడతాయి. ఇవాళ మీరున్నారు, మీరు యాంకరింగ్కి మీరు స్టూడియోకి రాకపోతే మీ స్కెడ్యూల్స్ ఏంటి, ఛానల్ మొత్తం కూడా అందరూ డిస్టర్బ్ అవుతారు. బట్ ఇక్కడ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ లేకపోతే ఆఫీసుల్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది రొటీన్, ఇప్పుడు అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్, అంటే రిపీటెడ్గా సేమ్ టాస్క్లు, వాళ్ళు రాకపోయినా పెద్దగా ఇబ్బంది పడిపోయే పరిస్థితి లేదు. అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్, లో స్కిల్స్ ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వీళ్ళందరికీ కూడా విద్యనే ప్రామాణికంగా తీసుకుంటే, SSLC ముందు తరాలు, మా నాన్నగారు టైంలో SSLC చదివితే చాలా పెద్ద విషయం, ఆయనకు అప్పుడే టీచర్ ఉద్యోగం వచ్చింది. కానీ ఇవాళ BSc BEd చదివితే టీచర్ ఉద్యోగం. మరి బీటెక్ చదివిన తర్వాత ఒకప్పుడు ఐటీలో జాబ్స్ అనేది ఒక 15-20 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి ట్రెండ్ నుంచి కంప్యూటర్స్ అనేది ఒక యూటిలిటీ లాగా వాడుకుంటాం. ఇవాళ కంప్యూటర్స్లో డేటా అనేది పెరిగిన తర్వాత కంప్యూటర్స్ మనుషులు ఆ డేటాని ప్రాసెస్ చేయలేరు, కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. అటువంటి ఉద్యోగాలు మాత్రమే పెరుగుతాయి. పాతవి ఏవైతే రిపీటెడ్గా చేసే రొటీన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయమ్మా. సార్, అంటే మీరు భయపెట్టడానికి చెప్తున్నారా, లేదంటే ఇదే భవిష్యత్? ఏం అర్థం కావట్లేదు. దీంట్లో భయపెట్టడం ఏం లేదు. అంటే ఇది వాస్తవంగా మనం వెనక్కి తిరిగి చూస్తే దిస్ ఈజ్ అ హిస్టరీ. ఇవాళ మనం మాట్లాడుకుని అందరూ ఏమనుకుంటారంటే ఏ వస్తుంది, జాబ్ పోతుంది. కానీ ఇంకొక స్టెప్ కిందకి వెళ్తే ఎలాంటి జాబ్స్ పోతున్నాయి, ఓకే, పోయిన తర్వాత మరి ఎలాంటి జాబ్స్ కొత్తవి క్రియేట్ అవుతున్నాయి కూడా ఆలోచిద్దాం. అది చూస్తే కొత్తవి ఏంటి, మనకి ఏఐని వాడుకొని ఒక మనిషి ప్రొడక్టివ్గా, ఏఐని కంపానియన్ లాగా, ఏఐని మనకు ఒక తోడులాగా మన స్కిల్స్ని మనకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా వాడుకునేటువంటి జాబ్స్ అన్నీ కూడా చేయటం ద్వారా వీళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఇవాళ రోజులో 10 పనులు చేయగలిగే పరిస్థితిలో ఉంటే, రేపటి రోజున ఏఐని వాడుకోవటం ద్వారా 100 పనులు చేసే కెపాసిటీకి వస్తుంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కోడింగ్ రాయటం అంటే లైన్ బై లైన్ ప్రతి వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటూ లైన్ బై లైన్ కోడ్ రాసుకుంటూ వస్తాం. అలాంటి పరిస్థితి నుంచి ఒక 1000 లైన్స్ కోడ్ రాస్తాం, కిలో లైన్స్ ఆఫ్ కోడ్ అంటాం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో, వేళల్లో కొలుస్తాం. ఒక 1000 లైన్స్ కోడ్ నిమిషాలు రాసేస్తుంది ఇవాళ. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ మనుషులు కావాలి. ఎవరు కావాలి? ఆ 1000 లైన్స్ కోడ్ని కాంప్రహెండ్ చేసుకొని అంటే అర్థం చేసుకొని దీంట్లో కరెక్ట్గా ఉందని ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వ్యాలిడేట్ చేసుకునే మనుషులు కావాలి.
సో సాఫ్ట్వేర్లో జాబులు పోతున్నాయి అంటే ఆ జాబులు పోతున్నాయి అనే టాపిక్కే తప్ప దాన్ని కొంచెం కిందకి వెళ్తే ఎలాంటి జాబ్స్ పోతున్నాయని చూసినట్లయితే ఎవరెవరైతే స్కిల్స్ అప్స్కిల్ చేసుకోకుండా అతి తక్కువ స్కిల్స్తో మిగిలిపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉండదండి ప్లేస్. ఇది పరిణామక్రమం, జీవ పరిణామక్రమంలో ఒకప్పుడు తరతరాలుగా వస్తున్న మార్పు. అయితే చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, చేంజ్ అనేది పర్మనెంట్ అని చెప్తాం. ఇవాళ చేంజ్ అనేది పర్మనెంట్తో పాటుగా దీన్ని చేంజ్ కన్నా కూడా లెర్నింగ్ అనేది పర్మనెంట్ అని మనం అర్థం చేసుకుంటే మనిషి నేర్చుకోవడం అనేది ఆగకూడదు అని ఒక్కటి. దిస్ ఈజ్ పర్మనెంట్, చేంజ్ పర్మనెంట్ కాదు. చేంజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్. ఆ లెర్నింగ్ అనేది మనిషి నేర్చుకోకుండా కనుక పోతే ఇప్పుడున్న టైమ్స్లో ఏఐ అనేది అలాంటి ఉద్యోగాలను తీసేసేసుకుంటుంది. ఓకే సార్, చూసినట్లయితే రీసెంట్ టైమ్స్లో అమెజాన్లో 30,000+ జాబ్స్ని తీసేశారు. అండ్ ఐటీ సెక్టార్లో చూసినట్లయితే జాబ్స్ పోతూనే ఉన్నాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న టైంలో మీరు జాబ్స్ కల్పిస్తాము, జాబ్స్ని సృష్టిస్తామని చెప్తున్నారు. ఎలా పాసిబుల్ సార్? ఇక్కడ 2-3 క్వశ్చన్స్ అమ్మా అవి. ఐటీ అంటే రీసెంట్గా అమెజాన్ అన్నారు. అమెజాన్కు ఉన్న వర్క్ ఫోర్స్ దాదాపు 15 లక్షల మంది వర్క్ ఫోర్స్. దాంట్లో 3 లక్షల మంది కార్పొరేట్ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న విభాగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు. వాళ్ళందరిలో కూడా వాళ్ళు తీసేస్తానన్నది 14,000 పీపుల్. 30,000 వరకు వెళ్ళే అవకాశం ఉందని నిన్న ఇవాళ న్యూస్లో అది. అయితే వెళ్ళేవన్నీ కూడా చాలా తక్కువ లోయర్ ఎండ్ ఆఫ్ ద జాబ్స్. ఎప్పుడు కూడా తక్కువ స్కిల్స్, తక్కువ ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు చేయగల ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు వాటిని ఆటోమేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బిగినింగ్లో మనం చెప్పుకున్నట్టుగా 9 to 5 వెళ్ళేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో, నేను వెళ్ళాను వచ్చాను అనేటువంటివన్నీ కూడా వాటికి ప్లేస్ లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అకౌంటింగ్ ప్రొఫెషనల్ తీసుకోండి. అకౌంట్ పేయబుల్స్ మేనేజ్ చేస్తున్నానని అంటాడు, లేదా అకౌంట్ రిసీవబుల్స్ మేనేజ్ చేస్తున్నా అంటాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఒక ఇన్వాయిస్ వస్తుంది, ఆ ఇన్వాయిస్ తీసుకొని డేటా ఎంట్రీ చేస్తూ ఉంటారు. అదే ఇన్వాయిస్ని అప్లోడ్ చేస్తే 1 సెకండ్లో మొత్తాన్ని డేటా టెక్స్ట్ అంతా రీడ్ చేసేసి ఏఐ ద్వారా సిస్టంలోకి పబ్లిష్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ. సో ఈ అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్ అంటే మనిషి నేర్చుకోకుండా, నేను ఇందాక చెప్పినట్టుగా చేంజ్ అంటున్నాం, చేంజ్ కన్నా కూడా మార్పు ఫర్ ఎవర్ అనేటువంటి దానికన్నా కూడా లెర్నింగ్ అనేది ఫర్ ఎవర్. ఇవాళ ఎవరైతే నేర్చుకోరో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ అమెజాన్ పరంగా చెప్పారు మీరు. అలాగే ఐటీ కంపెనీస్లో బోల్డెన్ ఉద్యోగాలు పోతున్నాయన్నారు. ఎలాంటి జాబ్స్ పోతున్నాయి? మరి అట్ ద సేమ్ టైం ఐటీ కంపెనీలో బోల్డెన్ ఉద్యోగాలు ఖాళీగా ఉండేవి కూడా ఉన్నాయి ఇవాళ. ఎలాంటివి ఖాళీగా ఉన్నాయంటే, మీరు టన్స్ ఆఫ్ డేటాని క్రియేట్ అవుతూ ఉంది. టన్స్ ఆఫ్ డేటా అంటే మనం అందరం ఇవాళ వాట్సాప్ వాడుతున్నాము. ఎన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? ప్రపంచం 300 కోట్లు 400 కోట్లు స్మార్ట్ ఫోన్స్ ఉంటే వీళ్ళందరూ మెసేజ్లు పంపిస్తారు, ఇమేజ్ పంపించుకుంటారు, వీడియోలు పంపించుకుంటారు. అంటే ఈ డిజిటల్ కంటెంట్ ఏదైతే క్రియేట్ అవుతుందో దీన్ని మనుషులు, మానవ మాతృలు ఎవరో కూడా రీడ్ చేయలేరు. అవన్నీ చేయాలంటే డేటాని ఏఐ కావాలి, అది తెలిసిన ఇంజనీర్లు కావాలి. ఆ ఏఐని ప్రాసెస్ చేసేటువంటి వాళ్ళకి బోల్డెన్ అవకాశాలు. మరి ఏఐని ప్రాసెస్ చేయడం అంటే ఏ ఇంజనీర్లు కావచ్చు, ఎథికల్ ఇంజనీర్లు కావచ్చు. ఈ అవకాశాలు తగ్గట్టుగా మీరు 12 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా ఇవ్వడం రెడీగా ఉన్నారండి. ఓకే. సో ఎలాంటి వాళ్ళకి ఇస్తారు ఈ డబ్బు అంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అతని ప్రోగ్రామింగ్లో 10 రెట్లు ప్రొడక్టివిటీ తీసుకురాగలుగుతాం. ఎలా తీసుకురాగలుగుతాము? ఈ కోడింగ్ ఏఐ టూల్స్ నేర్పించడం ద్వారా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ 5 to 10x పెరుగుతుంది. అంటే 5 మంది చేసే పని ఒక మనిషి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ జీతాలు పెరుగుతాయి కదమ్మా. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పిన హై ఎండ్ ప్యాకేజెస్లో వీళ్ళల్లో ఏజెంట్స్ అంటాము. కొంతమంది మనుషులు చేసే పని వాటన్నిటిని ఏజెంట్స్ ద్వారా, అంటే సిస్టంలోనే ఒక ఏజెంట్ ఉంటుంది. రోబోట్ ఎలా అయితే అనుకుంటామో అలా ఒక ఏజెంట్ ఉంటుంది. ఆ ఏజెంట్ ఆ నిమిషానికి వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చేస్తుంది. అది రాయగలిగే శక్తి ఉన్నట్లయితే మీకు 1 కోటి రూపాయలు కూడా ఫ్రెషర్ అయినా కూడా జరుగుతుంది. సో ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి. ఏదైనా సిస్టమ్ కంటిన్యూస్గా నడుస్తూ ఉన్న సిస్టమ్ బ్రేక్ పడుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండస్ట్రీలో మనకు జరుగుతున్నటువంటి అప్రోచ్లో శాచురేషన్ వచ్చింది. ఈ పద్ధతి ముందు నడవట్లేదు కాబట్టి బ్రేక్ పడింది. ఇవాళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు అంటున్నామంటే హైరింగ్ పద్ధతో లేకపోతే జాబ్స్ ఎక్కడో పోలేదు అంటే అప్పటి వరకు నడిచిన పద్ధతి మార్చుకోవాల్సిన టైం అయింది కార్పొరేట్స్కి. దానితోటి ఇవాళ ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి అంటే కంప్లీట్గా కోడ్ రాయడం అనేది చాలా ఫాస్ట్గా ఇమీడియట్గా రాసేటువంటి ఎంప్లాయీస్ కావాలి. సో వీళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయమ్మా. సో అవకాశాలకి కొదవలేదు.
ఏఐ నేర్చుకున్నట్లయితే సెకండ్ అంటే డే 1 నుంచి మీరు ప్రొడక్టివ్ అవుతారు, డే 1 నుంచి మీరు పెర్ఫామ్ చేస్తారు. సో కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్. ఓకే సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా జెన్ ఏఐ వర్సిటీ గురించే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువగా ఈ మాట వినిపిస్తుంది, జెన్ ఏఐ వర్సిటీ. అంటే ఇంతగా ఇంజనీరింగ్ విద్యార్థుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ఇది మీ సక్సెస్ గా చెప్పుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇది బిగిన్ అయిందమ్మా. ఏఐని జనరేటివ్ ఏఐ టూల్స్ వాడుకొని మార్కెట్లో మన ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి. ఇవాళ మీరు ఉన్నారు, మీరు యాంకరింగ్ అనేది ఒక స్క్రిప్ట్ అనేది ఒక రాసిన తర్వాత దాన్ని ముందు ప్రిపేర్ చేసుకుంటూ వస్తాం. ఒకప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలంటే ఒక స్క్రిప్ట్ రైటర్ ఎంత ఛాలెంజింగ్గా ఉండేది. ఇవాళ జనరేటివ్ ఏఐ టూల్స్ వాడుకొని మీడియా హౌసెస్ అన్నీ కూడా వాడుకుంటున్నాయి కదా. అది చాట్‌జీపీటీ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు. అంటే ప్రతి టాస్క్ని కూడా మీ ఆలోచన చెప్తే ఆలోచన తగ్గట్టు మీ ఆలోచన తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చిన తర్వాత మీరు మార్పులు చేర్పులు చేసుకొని ప్రజెంట్ చేసుకుంటున్నాం. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్, అంటే కాలేజెస్లో పిల్లలకి సిలబస్లో ఏం చెప్తారంటే ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థలో జనరేటివ్ ఏఐ రాకముందు ఒక వ్యవస్థ, వచ్చిన తర్వాత ఒక వ్యవస్థ అని ఎప్పుడు ప్రతి ఛానల్లో కూడా నేను ఎక్కడ వెళ్ళినా నేను చెప్తాను. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో మేము క్వశ్చన్ అడుగుతాము, మీరు ఆన్సర్ రాయాలి, మేము క్వశ్చన్ అడుగుతాము, మీరు ఆన్సర్ చెప్పాలి. దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ హెస్ బీన్. కానీ ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏ క్వశ్చన్ అడగాలో తెలియాలి స్టూడెంట్కి. ప్రపంచంలో ఉన్న వరల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, స్కిల్స్ అన్నీ మీ టేబుల్లో మీ ఫోన్లో ఉన్నాయి, కానీ ఏం అడగాలో తెలియదు వీళ్ళకి ఇవాళ. సో అందుకోసం జనరేటివ్ ఏఐ, జెన్ ఏఐ వర్సిటీ అనేది పాపులర్ అయింది ఇవాళ. లాస్ట్ వీక్లో మేము చేసిన హ్యాకథాన్కి 400 పైగా రిజిస్ట్రేషన్స్ వస్తే అన్నిట్లో నుంచి ఫిల్టర్ చేసి, ఎలా ఫిల్టర్ చేశామంటే వాళ్ళు ఏమేం చేశారు, చేసినటువంటి అంటే అప్లికేషన్ ఆఫ్ దేర్ లెర్నింగ్స్ అంతే తప్ప ఊరికే నేను డిగ్రీ చదివాను అంటే అలాంటి వాళ్ళకి ప్లేస్ లేదు. వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి 50 బ్యాచెస్గా ఒక 200 పీపుల్ వరకు కూడా ఈవెంట్ కండక్ట్ చేస్తే 2 రోజులు 48 డేస్లో 55 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు వాళ్ళు. మామూలుగా ఇంతకుముందు వాళ్ళు హ్యాకథాన్ చేస్తే వాళ్ళందరూ వాళ్ళుగా కోడ్ రాసుకోవాలి, అప్పుడు రాలా వాళ్ళకి, ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలా. కానీ వాళ్ళు మేము ఏవైతే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చామో మీరు యూజ్ చేసుకోండి. అంటే ఏఐ టూల్స్ వాడుకుంటూ కార్పొరేట్ కంపెనీస్లో ఇట్స్ కంప్లీట్లీ కార్పొరేట్ వరల్డ్లో కూర్చోబెట్టాం మేము. దెన్ దే ఎక్స్పీరియన్స్ ద రియల్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇలా ప్రాజెక్ట్స్ చేయొచ్చా, ఇలా చేసి కంప్లీట్ వాళ్ళ కేసును వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ అనేది వెరీ కీ. దట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. కోడింగ్ రాస్తా నాకు మాట్లాడటం రాదు అంటే కుదరదు. కోడ్ రాయటంతో పాటు మాట్లాడటం కూడా, చెప్పుకోవడం కూడా రావాలి. సో జెన్ ఏఐ వర్సిటీ అలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చింది వీళ్ళందరికీ కూడా. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు, వాళ్ళ యూస్ కేస్ ఏంటి, వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేశారు, టీమ్గా ఏర్పడి వాళ్ళకి వాళ్ళ ఎంత కాన్ఫిడెన్స్ తోటి మీరు లింక్డ్ఇన్లో చూస్తే జెన్ ఏఐ వర్సిటీ పేజ్ని ఎవ్రీబడి పోస్టెడ్ ఒక వైరల్ లాగా నడుస్తూ ఉంది. మేము చేసింది ఫెసిలిటేట్ చేసాం. అరే బాబు ఇలాగ కొత్త విధానం ఇది, మనకంటే ముందు విద్యా వ్యవస్థ ఉంది, ముందు తరాల్లో వైద్య వ్యవస్థ ఉంది, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేతులతో కొంత మార్పు చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. దాంట్లో భాగంగా మేము కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో అరే బాబు ఇలా కాదు, ఇవాళ ఇండస్ట్రీ కావాల్సింది. కార్పొరేట్ ఏం చూస్తుందంటే మీ దగ్గర ఇమీడియట్గా కోడ్ రాసి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునేటువంటి స్కిల్ ఉందా లేదో చూస్తుంది. సో అందుకోసం మరి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవనుకుంటున్నారు కదా, ఇవాళ మీరు ఇది చేయండి. క్యాంపస్లో ప్లేస్మెంట్ ఇమీడియట్గా మీకు ఆన్ ద స్పాట్లో మీకు ఆఫర్ లెటర్స్ ఇవ్వటం అనేది జరిగింది, జాయినింగ్స్ కూడా అయిపోయాయి. సో దట్ ఈస్ ద రీజన్. హ్యాకథాన్ అంటే ఏదో ఊరికే కూర్చోబెట్టేసి కాకుండా మనం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ పిల్లలకి ఇచ్చింది, వాళ్ళని ఫెసిలిటేట్ చేశాము, వాళ్ళని ఎనేబుల్ చేశాము, ఇండస్ట్రీ ఇలా ఉంటుందని ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాము. మీరు ఇలా సాల్వ్ చేసి ప్రాబ్లం ప్రజెంట్ చేసుకోవాలి తప్ప మేము క్వశ్చన్ అడగండి మేము ఆన్సర్ చెప్తాము, ఇంటర్వ్యూకి వెళ్ళి చదువు కట్టుకొని నిలబడతాము అనేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకి జాబ్స్ లేవమ్మా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ వీఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. ఎడ్యుకేషన్ వ్యవస్థలో లేనటువంటి మార్పుని, ఇండస్ట్రీలో కావాల్సిన మార్పుని మేము అర్థం చేసుకుని ముందుగా మేము మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ప్రజెంట్ మార్కెట్లో మమ్మల్ని అలా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే సార్, అంటే జెన్ ఏఐ వర్సిటీ యూనిక్నెస్ ఏంటి, అంటే మీ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ మీరు? మీకు ఇందాక చెప్పాను, అంటే అమీర్పేటలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తాం. అక్కడ ఏం చెప్తారంటే వాళ్ళు తెలిసింది ఒక థియరిటికల్గానో లేకపోతే కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండటంతో ఏదో వర్క్ చేశాను నేను, కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది, వాళ్ళు 15 సంవత్సరాల అనుభవం, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని పెడుతూ ఉంటారు.
ఇక్కడ మేము జెన్ యూనివర్సిటీ కానీ మా ఎక్స్పీరియన్స్ కానీ ఏంటంటే యాజ్ ఎ ఇండస్ట్రీ లీడర్స్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అంటే సీనియర్ కేర్గా దీస్ ఆర్ ద మల్టిపుల్ డొమైన్స్. లెండింగ్లో ఉన్నాము, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వీ బ్రింగ్ ఇన్ ద డొమైన్ ఎక్స్పర్టైజ్ అమ్మ. ఇవాళ కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే డొమైన్ ఎక్స్పర్టైజ్ లేకుండా ఉంటే కుదరదు. అలాంటి వాళ్ళకి ప్లేస్ లేదు, అలాంటి వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ. కోడింగ్ బాగా వచ్చు, ప్రజెంట్ చేసుకోలేరు. మీకు ఇక్కడ రహస్యం కూడా చెప్తాను. మొన్న హెకథాన్లో వచ్చిన వాళ్ళు చూస్తే సమ్ చతుర్వేది, సమ్ అగర్వాల్, సమ్ వీళ్ళందరూ కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఆపర్చునిటీస్ చూడగలిగారు. ఈ జనరేషన్లో వాళ్ళు టెక్నాలజీ నేర్చుకున్నారు, బిజినెస్ ఆపర్చునిటీ ప్లస్ టెక్నాలజీ కలిపి ప్రజెంట్ చేస్తారు. దే ఆర్ ద వన్స్ హూ గాట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో మార్కెట్లో ఇది కావాలి అనేటువంటి దాన్ని, అలాగే మేము ఈ జర్నీలో మేము ముందుగా ఎక్స్పీరియన్స్ చేసి మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాం, కానీ ఏదో థియరాటికల్గా మీరు రండి మేము ఏదో ఇలా కాదు. సో ప్రాజెక్ట్స్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అప్రోచ్ ఓరియంటెడ్ తోటి ఇండస్ట్రీలో ప్రాబ్లం ఇది, దీన్ని మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేసి బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి ప్రజెంట్ చేయగలరు. దానికి కావాల్సిన టూల్స్ ఇవి, మీకు కావాల్సిన మెంటరింగ్ మేము ఇస్తాము, మీకు ఏమేం కావాలి అనే వర్క్ ఫోర్స్ పరంగా ఒక ప్లాట్ఫామ్ పరంగా కంప్లీట్గా ఎనేబుల్ చేస్తాము. మిమ్మల్ని ఇండస్ట్రీ కనెక్ట్ చేసి ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసి మిమ్మల్ని ప్లేస్ చేస్తాము. దాట్ ఈస్ ద యూనిక్నెస్. ఓకే సార్, బేసిక్గా ఒక యూనివర్సిటీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, రంగురంగుల బిల్డింగ్లు, వేల ఎకరాల్లో స్థలం, ఓపెన్ స్పేస్, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటారు కదా బేసికలీ. సో మీ దగ్గర ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? స్పెషల్లీ మెంటర్స్ ఉంటారు, మీకు మంచి ఫ్యాకల్టీ ఉంది, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ అంతా బాగుంది అని చెప్తుంటారు కదా. సో మీ దగ్గర మా దగ్గర ఏముంటాయంటే యూనివర్సిటీస్ అనేవి 3 years 4 years డిగ్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అన్న. మా దగ్గర వాళ్ళు జాయిన్ అయిన వాడికి రేపు వెళ్ళి ప్లేస్ అయిపోయి జాబ్లోకి వెళ్తాడో లేదో చూస్తాం. సో అంటే ఎంత అవతల వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉండి నిజంగా నేను చేస్తాను అనుకునేటువంటి ధైర్యం వాళ్ళ దగ్గర ఉంటే వీఆర్ ద ఫస్ట్ వన్స్. ఇమీడియట్గా వీళ్ళ దగ్గర ఈ కెపబిలిటీ ఉంది ఐడెంటిఫై చేసి స్కిల్ అసెస్మెంట్ చూసుకొని, సో మేము ఇక్కడ చేసేది ఇస్ ఫినిషింగ్ స్కూల్. అంటే జాబ్ రావడం కోసం వీళ్ళు ఏ స్కిల్స్ అయితే మిస్ అయ్యారో, ఓకే జాబ్ రావడం అంటే ఆషామాషిగా ఏదో 2 లక్షలు 3 లక్షలు జీతం వచ్చే జాబులు, అవి ఇవాళ 2 లక్షలు 3 లక్షలతో ఏం కాదు. అలాంటి వాళ్ళకన్నా కూడా ఇట్స్ ఎ కంప్లీట్లీ హై ఎండ్ ప్యాకేజెస్లో మీరు జాబ్ తెచ్చుకోవాలి అని మీ దగ్గర ఉంటే 90 days అనేది మన ఛాలెంజ్ లాగా మనం వర్క్ చేస్తాం. మీరు వర్క్ చేయండి, మేము వర్క్ చేస్తాం. మీరు పర్ డే మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్లో కూర్చొని 8 hours 9 hours ఇక్కడ కూర్చుంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం 3 to 4 hours మీరు స్పెండ్ చేసి మీకు అసైన్మెంట్స్ ఇస్తాము, మీరు టాస్క్లు ఫినిష్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఎప్పుడైతే చేస్తారో, మిమ్మల్ని కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ చేస్తూ పోతూ ఉంటామో, దెన్ ఆటోమేటిక్గా వీ క్రియేట్ ఎ ప్రొఫైల్ ఫర్ యూ. సో దిస్ ఈజ్ ద బ్యూటీ. మీరు అంటే ఒక ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి జాయిన్ అవుతూ ఉంటారు. దిస్ ఈజ్ ద జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రామ్. దాంట్లో ఈ మెంటరింగ్ చేయటం ద్వారా వాళ్ళని పనికొస్తారా లేదా ముందే అసెస్ చేస్తాం. పనికిరాని వాళ్ళని కూడా మేము యాక్సెప్ట్ చేయము. అంటే దేర్ ఆర్ సర్టన్ రిక్వైర్మెంట్స్. కోడింగ్ రావాలి, ప్రోగ్రామింగ్ అని ఇంట్రెస్ట్ ఉండాలి, సాఫ్ట్వేర్లో నేను సెటిల్ అవ్వాలి. అందరికీ డ్రీమ్ ఉంటుంది, ఇంజనీరింగ్ చదివాను నేను సాఫ్ట్వేర్ అనుకుంటారు, బట్ అందరూ సెట్ కారు. సో ఎవరైతే సెట్ అవుతారో, ఎవరికైతే బేసిక్ అండర్స్టాండింగ్ ఉండి కోడింగ్ అనేది ఉంటే, దెన్ వీఆర్ హియర్ టు సపోర్ట్ దెమ్. వీ క్రియేట్ దర్ ప్రొఫైల్, ద లైఫ్ లాంగ్ లెర్నింగ్ నేర్పిస్తామమ్మా. నేర్చుకోవడం ఇప్పుడు ఇందాక మీకు మొదటి నుంచి నేను చెప్తున్న ఒకటే థీమ్, వాట్ ఈజ్ అవర్ థీమ్? చేంజ్ అనేది పర్మనెంట్ అన్నప్పుడు లెర్నింగ్ అనేది కూడా పర్మనెంటే. అది కాకపోతే మనం ఇర్రెలవెంట్ అయిపోతాం, లేకపోతే సిస్టంలో బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ లెర్నింగ్ అనేది మనం కంటిన్యూస్గా మనం చేస్తూనే ఉండే విధంగా మీరు ఎలా నేర్చుకుంటే మీ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్లో మీ కెరియర్కి ఒక ఫౌండేషన్ లాగా నిలబడుతుంది. మీ డిగ్రీ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారో, నేను 16 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతాను. ఇంజనీరింగ్ అయిపోయేటప్పుడు ఒక మనిషి 16 ఏళ్ల పాటు చదువుతాడు, ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్కి. నేను వాళ్ళని ఇంటర్వ్యూస్లో నేను అడిగేది ఒకటే, ఏదైనా టాపిక్ పైన 5 నిమిషాలు మాట్లాడగలుగుతావా నువ్వని? నీకు నచ్చిన టాపిక్ ఏదైనా ఒక 5 నిమిషాలు? నో, దట్ ఈస్ ద పిటియస్ థింగ్. ఏదో ఒక సబ్జెక్ట్, ఏదో ఒక టాపిక్ మాట్లాడాలి. 16 సంవత్సరాలు మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు మాట్లాడలేకపోతే కష్టం కదా. సో కొంచెం ఆ విషయంలో కొంచెం మేము స్ట్రిక్ట్గా ఉంటాము. అండ్ ఇట్స్ నాట్ మీరు ఎవరైనా వస్తే డబ్బులతో పని కాదు ఇక్కడ. నేను ఫీజు కడతాను, ఫీజు దానికన్నా నీకు చేయాలన్న డిటర్మినేషన్ ఉందా, నువ్వు సాధించాలని పట్టుదల ఉంటే వీఆర్ ద వన్స్ హూ విల్ అకామిడేట్. విల్ డూ ఎవ్రీథింగ్
ఫర్ యూ టు గెట్ ఎ ప్లేస్. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకేనా సార్ మీరు ఇది డిజైన్ చేసింది, లేదంటే డిగ్రీ బేస్ ఉన్న వాళ్ళకి కొంచెం సఫరింగ్ లో ఉంటారు జాబ్ కోసం, వాళ్ళకి కూడా ఏదైనా డిజైన్ చేయాలి అంటే స్ట్రీమ్ లైన్ ఏదైనా చేశారా? ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఎవరు ఇస్తారో అది అందరికీ కూడా కోరికదమ్మా. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఇంజనీరింగ్కి పైథాన్ అనేది, ఫుల్ స్టాక్ అనేది, ఏజెంటిక్ ఏఐ అనేది, అలాగే వైబ్ కోడింగ్ అంటాం, ఈ కోడింగ్ అంతా రాసే విధానాన్ని. సో దీనిపైన ఫస్ట్ మనం పిల్లల్ని ట్రైన్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ 2 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. ఒక 3 అంటే మార్కెట్లో డిమాండ్ కూడా ఉండాలి. కంపెనీస్కి ఏం కావాలి, రెడీలీ అవైలబుల్ ప్రోడక్ట్, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉంది, కస్టమర్ హాట్ కేక్లా తీసుకుంటాడు. అంటే నేను ఇక్కడ కూడా చెప్తాను, ఇప్పుడు టీసీఎస్లో, ఇన్ఫోసిస్లో కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా రిక్రూట్మెంట్స్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవటము, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఆగిపోవడం జరిగాయి. అందరం చూస్తూనే ఉన్నాం. అంటే కంపెనీ ఎప్పుడు కూడా గ్రోత్ అనేది కాన్స్టెంట్గా ఎవ్రీ ఇయర్ అలా హైర్ చేసుకుంటూ పెరుగుతూ పోదండి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత షేర్ మార్కెట్స్లో ఎలాగైతే కరెక్షన్ వస్తుందో ఇక్కడ కూడా కరెక్షన్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడే కొత్త టెక్నాలజీలు పుట్టవచ్చు, కొత్త ఐడియాస్ పుట్టుకొస్తాయి. ఇక్కడ ఇలాంటి మన ఇండియన్ పోస్టర్ బాయ్స్, ఐటీ పోస్టర్ బాయ్స్ అనేటువంటి ఇన్ఫోసిస్లు, విప్రోలు, టీసీఎస్లని క్లయింట్స్ ఏమడుగుతున్నారంటే 100 మంది వద్దాయా, నాకు 50 మందితో పని చేయించు, ఆ 50 మంది నాకు ఎలా ఉండాలంటే ఏఐని వాడుకొని టూల్స్ నాకు ఫ్రీ, నువ్వు వాడుకో టూల్స్, ఏ టూల్ అయినా వాడుకో, బట్ నాకు అంత బిల్డింగ్ అంతమంది వద్దు. సో ఎఫిషియెంట్గా తక్కువ మందితోటి ఎక్కువ పని చేసే విధంగా ఒక మనిషి కెపాసిటీని పెంచే విధంగా వచ్చేటువంటి టూల్స్ ఏఐ టూల్స్. సో వీటిని ఆ ఆస్పెక్ట్లో మనం పిల్లల్ని ఆ విధంగా రెడీ చేయడం కోసం ఈ 2 ప్రోగ్రామ్స్. అలాగే వీటితో పాటుగా సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో వన్ మోర్ హ్యూజ్ డిమాండింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇవాళ డివైస్ పెరిగే కొద్దీ ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైస్ ఆటోమేటిక్గా సైబర్ సెక్యూరిటీలో కూడా ఇవాళ మనకి ఇండియాలో జరిగే మోసాలు కావచ్చు, మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మోసాలు, లాక్ చేసేసామో మిమ్మల్ని మీరు అని, వీటన్నిటినీ కూడా సైబర్ సెక్యూరిటీ ఈజ్ మేజర్ రోల్ అండ్ అది డిమాండ్ ఉంది. అదొక ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. ఈ 3 ప్రోగ్రామ్స్ ఇనీషియల్గా ఇప్పుడు వెళ్తున్నాయి. బట్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు అడిగారు. ఇప్పుడు మిగతా వాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవ్వాలి. ఎక్కడ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అంటే మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై అంటాం. అందరూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ముంబైలోనే ఉంటారు. అక్కడి నుంచి వస్తారు, వాల్యుయేషన్స్ అంటారు, కంపెనీని వాల్యూ చేస్తారు, అన్నీ చూస్తారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాడి ప్రతి ఒక్క డ్రీమ్ ఏముంటుందంటే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని కావాలి, ఎలా అవుతాను. సో వాళ్ళకి బేసిక్ స్కిల్స్తో పాటుగా ఏ టూల్స్ వాడుకొని ఏ విధంగా తయారవటం. అలాగే ఒక మార్కెటింగ్ చేసే వాళ్ళకి అక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫేస్బుక్ అండ్ ఎస్ఈఓ, ఎస్ఈఎం అంటూ ఉంటారు. వాటిని కంటెంట్ రాయటం అంటే వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న పనులు. వీటన్నిటిని కూడా జనరేటివ్ ఏఐని వాడుకొని ఏ విధంగా మీరు మానిటర్ చేసుకోవడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ట్రైన్ చేస్తాం. అంటే ప్రతి కెరియర్ ప్రోగ్రామ్, ప్రతి జాబ్ రోలు కూడా ఇంపాక్ట్ అవుతుందమ్మా. నేను చెప్పేది అది. ఒక మనిషి ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ బాగా చదువుకున్నవాడు, అదే డిగ్రీ, అదే తెలియగలవాడు, అదే క్లాస్ రూమ్లో పాస్ అయినప్పటికీ కూడా ఒక మనిషి బాగా చేస్తారు, ఒక మనిషి తక్కువ చేస్తారంటే రీజన్ ఏంటి? వీళ్ళ కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్. వీళ్ళందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్లాట్ఫామ్ వచ్చేటువంటి అవకాశమే జనరేటివ్ ఏఐ డేస్. ఎంత తెలియగలవాడో, తెలివి తక్కువ వాడు, ఐఐటీలో చదివిన వాడికి, రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వాడికి పే ప్యాకేజ్ ఇప్పటివరకు డిఫరెన్స్ ఉంది. ఎందుకు? వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే గో త్రూ అవుతారో డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఇక్కడ జనరేటివ్ ఏ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఆన్ ద సేమ్ పేజ్. సో ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. మీరు ఏది కూడా షార్ట్ ఆఫ్, ఎవరు కూడా నేను తక్కువ అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీలో నిజంగా నేను చేయాలి, సాధించాలి అనేటువంటి తపన మీలో ఉంటే వీఆర్ హియర్, వీ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్. మీలో ఉండాల్సింది ఆ తపన, కష్టపడాలనేటువంటి ఆలోచన ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది విద్యార్థులకు ఉన్న డౌట్స్ అంటే భయాలన్నింటిని కూడా తొలగించి జాబ్స్ వస్తాయి, కాకపోతే ఎలా నేర్చుకోవాలి ఏంటనేది కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదా, ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్.